నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం ఎవరైనా సరే ఒక వ్యక్తి అంటే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 77 గురించి మీకు చెప్తున్నాను. ఎవరైనా ఒక వ్యక్తి ఒక మహిళ యొక్క ఫోటోలు, అది పబ్లిక్ ప్లేస్లో కావచ్చు, ఇంకెక్కడైనా ఫంక్షన్ కావచ్చు, కొంతమంది ఏం చేస్తుంటారంటే చాలా ఈజీగా తీసుకుంటారు. ఒక అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఫోటోలు, వీడియోస్ తీస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. అది షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పెళ్లి ఫంక్షన్లో కావచ్చు, వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ కోసం పోయినప్పుడు కానీ, ఇంకేదైనా కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళకి తెలియకుండానే, లేకపోతే హోటల్లో దిగినప్పుడు వాళ్ళ యొక్క ప్రైవేట్ ఫొటోస్ తీసుకుంటారు, వాళ్ళ వీడియోస్ తీసుకుంటారు. ఈ విధంగా ఎవరైనా సరే దీన్ని వయోరిజం అంటారు. సెక్షన్ 77 ఆఫ్ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఎవరైనా సరే అమ్మాయి ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే, వాళ్ళ అనుమతి లేకుండా ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు తీస్తే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే 1 సంవత్సరం జైలు శిక్ష లేకపోతే జరిమానా విధిస్తారు. 1 to 3 years వరకు జైలు శిక్ష ఉంటుంది. సెకండ్ టైం అయితే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది, జరిమానాతో పాటు. కాబట్టి ఎవరు కూడా తుంటరితనంతోనో అల్లరితనంతోనో లైట్ తీసుకుని కనుక అమ్మాయిల ఫోటోలు తీసి పిచ్చిగా షేర్ చేసి వాటిని మాడిఫై చేసి, ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఫోటోస్ తీస్తేనే ఈ సెక్షన్ అనేది అన్వయిస్తుంది, సెక్షన్ 77. కాబట్టి మహిళల యొక్క రక్షణ కోసం, వాళ్ళ భద్రత కోసం ప్రతిసారి మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నాము. దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.